సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెను ప్రకంపనలు అయితే సృష్టిస్తూ ఉంది. వైసీపీలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఓటమి భయం మొదలైంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రతిపక్షాలు ఒక అస్త్రంగా తీసుకొని వైసీపీ మీద వదులుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అసలు రైతులకి లాభమా నష్టమా? వైఎస్ఆర్సీపీ వారేమో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రైతులకి లాభమని, రైతుల భూమి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించి శాశ్వత భూమి హక్కును రైతుకి ఇచ్చేందుకే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము తీసుకొస్తున్నాం అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు మాత్రం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతులకు అత్యంత నష్టమని, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతులకు సంబంధించినటువంటి భూమి హక్కును, సర్వ అధికారాలను ప్రభుత్వానికి దక్కేలాగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండబోతోంది అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకి లాభమా లేదా నష్టమా అనేటువంటి అంశం మీద కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఆర్టికల్ మన ముందుంది. ఆ ఆర్టికల్ సారాంశం ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికల్. నేల చట్టంలో నింగి గాలి. నేల చట్టం అంటే తెలిసిందేగా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నేల చట్టంలో నింగి గాలి. ల్యాండ్ టైటిల్ చట్టంలో ఎన్నో చిత్రాలు. టెర్రస్ ఎయిర్ రైట్స్ క్లాజులు ఎందుకో? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో టెర్రస్ అలాగే ఎయిర్ రైట్స్ క్లాజులు ఎందుకు పెట్టారనేది, అసలు ఎందుకు పెట్టారో అయోమయంగా ఉంది అన్నట్లుగా ఆంధ్రజ్యోతి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ హక్కులు ఎవరికి ఇస్తారో, ఈ టెర్రస్ అలాగే ఎయిర్ రైట్స్ క్లాజుల హక్కులు ఎవరికి ఇస్తారు? ప్రభుత్వానికా, లేదంటే ఆ సదరు భూమి యజమాని అయినటువంటి రైతుకి ఇస్తారా అనేది ప్రశ్నిస్తూ ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ల్యాండ్ అథారిటీ చేసేది వ్యాపారమే. పన్నులు, ఫీజులు, రాయల్టీ వసూళ్లు, విరాళాలు, గిఫ్టులు తీసుకుంటుందట. ఆ అధికారులకు కోర్టుల నుంచి రక్షణ. తప్పులు చేసినా వారినేమీ చేయలేరు. చట్టాన్ని పక్కన పెట్టిన రాజస్థాన్ అలాగే మహారాష్ట్ర, ఏపీలో మాత్రం అత్యుత్సాహంతో అమలు. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాజస్థాన్లో కానీ మహారాష్ట్రలో కానీ ఆ ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేశారు అన్నట్లుగా ఈ ఆర్టికల్ యొక్క సారాంశంగా చూడొచ్చు. ఒక రైతు పొలంలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఇంటి డాబా మీద ఉన్న స్థలం, ఇంటి పైన ఉండే గాలి ఎవరివి? ఇంకెవరివి? రైతుయే కదా. ఇంటి డాబా మీద ఉండే స్థలం ఎవరిది? అలాగే ఆ స్థలంలో ఉన్న గాలి ఎవరివి అంటే ఇంకెవరి? రైతుయే కదా. వాటిపై హక్కు రైతుదా ప్రభుత్వానిదా? అసలు ఇదేం పిచ్చి సందేహం అంటారా? ఘనత వహించిన జగన్ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఇలాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి అంటూ అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్ రాస్తే, ఆ ఆర్టికల్లో ఒక ఎగ్జాంపుల్గా ఒక రైతు పొలంలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఇంటి డాబా మీద ఉన్న స్థలం అలాగే ఇంటి పైన ఉండే గాలి ఎవరివి? వాటిపై హక్కు రైతుదా లేదా ప్రభుత్వానిదా? ఇదేం పిచ్చి సందేహం అంటారా? ఘనత వహించిన జగన్ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఇలాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. లేనిపోని వివాదాలకు తావిచ్చి రైతులకు భూమిపై హక్కులు దూరం చేసేలా రూపొందించినటువంటి ఈ చట్టంలో టెర్రస్ రైట్స్ 7D అలాగే ఎయిర్ రైట్స్ 7E అనే క్లాజులను చేర్చాలి. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో టెర్రస్ రైట్స్ అలాగే ఎయిర్ రైట్స్ అనేవి ఆ క్లాసులను చేర్చాలి, కానీ చేర్చలేదు. స్థలంలోని నిర్మాణం ఒకరిదైనప్పుడు టెర్రస్ రైట్స్ అలాగే ఎయిర్ రైట్స్ వేరొకరివి ఎలా అవుతాయో, అసలు ఈ రైట్స్ ఎవరు ఎలా పొందాలన్నది చట్టంలో స్పష్టంగా పొందుపరచలేదు. సో అసలు టెర్రస్ రైట్స్ గురించి అలాగే
టెర్రస్ మీద ఉండేటువంటి ఎయిర్ రైట్స్ గురించి ఈ చట్టంలో అసలు క్లియర్గా పొందుపరచలేదు. ఆ డాబా ఒకరిదైనప్పుడు ఆ టెర్రస్ రైట్స్ అలాగే ఆ ఎయిర్ రైట్స్ అనేవి వేరొకరివి ఎలా అవుతాయి? అలానే తప్పులు తడగగానే ఈ చట్టం ఉంది అంటూ కూడా ఆర్టికల్ రాసుకొచ్చారు. నెక్స్ట్, నేల చట్టంలో నింగి గాలి. భూమి హక్కుల చట్టానికి టెర్రస్ రైట్స్ ఎయిర్ రైట్స్తో సంబంధం ఏంటి? ఆకాశం గాలితో వ్యాపారం చేయాలని సర్కారు భావించి చట్టంలో చేర్చిందా అని రెవెన్యూ నిపుణులు సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఈ నేల చట్టంతో టెర్రస్ రైట్స్కి ఎయిర్ రైట్స్కి సంబంధం ఏంటి? ఆకాశం గాలితో ప్రభుత్వం వ్యాపారం చేయాలని భావిస్తోందా, అందుకే ఇది చట్టంలో చేర్చిందా అంటూ రెవెన్యూ నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు అంటూ ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్ రాసుకొచ్చింది. సాగు భూములపై రైతులకు ఇంటి స్థలాలు ఆస్తులపై యజమానులకు హక్కులు కల్పించాలి, కానీ టెర్రస్ ఎయిర్ రైట్స్తో సర్కారుకు ఏం పని అన్నదే పెద్ద ప్రశ్న. అంటే సాగు భూములపై రైతులకు ఇంటి స్థలాలు ఆస్తులపై యజమానులకు హక్కులు కల్పించాలి, కానీ ఈ టెర్రస్ ఎయిర్ రైట్స్తో సర్కారుకు ఏం పని అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మన ముందుంది. భూసేవ కాదు వ్యాపారం అంటూ అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూసేవ అయితే కాదు, ఇది ఒక వ్యాపారం అనేటువంటి ధోరణితో ఆంధ్రజ్యోతి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. రాష్ట్రంలోని విలువైన ప్రభుత్వ భూములు ఆస్తులను అమ్మాలని జగన్ 2021లో మిషన్ బిల్డ్ అనే స్కీమ్ను తీసుకొచ్చి ఆ సంస్థను ఏర్పాటు చేశారు. అమ్ముకునేందుకు ఆర్ఎండ్బి, రెవెన్యూ, పర్యాటక, పోలీసు, పంచాయతీరాజ్ తదితర శాఖల భూములు ఆస్తులను సిద్ధం చేశారు. కోట్లు విలువైనటువంటి భూములు ఆస్తులు అమ్మాలని విఫల ప్రయత్నాలు చేశారు. సో అసలు 2021లోనే మిషన్ బిల్డ్ అనే స్కీముని తీసుకొచ్చి ఆ కంపెనీతో ఆ సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని జగన్మోహన్ రెడ్డి అమ్మాలనేటువంటి ఆ ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం విఫల ప్రయత్నంగా మారింది అంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. బహిరంగ వేలంలో ఆ భూములను తమ మనుషులకే అమ్మించి ఆర్థిక వనరులు సమకూర్చుకున్నామని నమ్మించాలనుకున్నారు. ఇందుకు విజయవాడ, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరులోని అత్యంత ఖరీదైన స్థలాలు, ప్రభుత్వ ఆస్తులను గుర్తించి కేంద్ర సంస్థ ఎన్బిసిసి ద్వారా అమ్మించాలని ప్రయత్నించగా దీనిపై హైకోర్టు బ్రేకులు వేసింది. దీంతో విలువైనటువంటి ప్రభుత్వ భూములు మిగిలిపోయాయి. ఈ విఫలమైనటువంటి నాటి జగన్ మిషన్ ఈసారి టైటిల్ చట్టం రూపంలో మరో కొత్త మిషన్ తీసుకురాబోతున్నారు. టైటిల్ చట్టం పేరిట సర్వం తమ నియంత్రణలోకి తీసుకునేలా సిద్ధం చేశారు. భూమితో ముడిపడిన ఏదైనా సరే అథారిటీ కిందకి రావాల్సిందే. భూమిపై ఉన్న గాలితో సహా స్థానిక సంస్థలు సైతం దీని పరిధిలోకి రానున్నాయి. ఒకవేళ కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి మళ్ళీ వచ్చి దాన్ని అమల్లోకి తీసుకొస్తే మన భూమిపైన ఉండేటువంటి గాలి అలాగే స్థానిక సంస్థలు సైతం దాని పరిధిలోకి రానున్నాయి. సకల హక్కులతో ల్యాండ్ అథారిటీ చేసేది భూసేవ కాదు, ఫక్తు వ్యాపారమే. చట్టంలోని అనేక క్లాజులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భూమిపై హక్కులు ఇచ్చేందుకు ప్రభుత్వం టైటిల్ చట్టం ప్రకారంగా ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేయనుంది. అథారిటీ తాను అందించే సేవలకు ఫీజులు వసూలు చేయనుంది. ఇక భూములు ఆస్తుల రికార్డులన్నీ అథారిటీ కిందే ఉంటాయి. ఎవరైనా ఏదైనా డాక్యుమెంట్ కావాలన్నా ఫీజు కట్టి ఆ డాక్యుమెంట్ పొందాల్సిందే. లైసెన్సులు, పత్రాల జారీ, ఫీజుల వసూళ్లు ఈ సంస్థ చేపట్టనుంది. ఈ సంస్థ ఇంకా ఆర్థిక సహాయాలు స్వీకరించనుంది. ప్రజల నుంచి చందాలు, కానుకలు, ఎండోమెంట్స్ వంటివి కూడా తీసుకుంటుందట. భూములపై హక్కులు కల్పించేందుకు పనిచేసే సంస్థ ప్రజల నుంచి విరాళాలు, గిఫ్ట్లు తీసుకోవడం ఏంటని, తీసుకొని ఏం చేస్తుంది అనేది ఇప్పుడు మరో పెద్ద ప్రశ్నగా మారింది. అలాగే భూమి సేవలకు సంబంధించిన మీ సేవ చేసే పనులు కూడా ఇకపై ల్యాండ్ అథారిటీనే చేయవచ్చు. భూమి సంబంధిత రెవెన్యూ ఆన్లైన్ సేవలను అథారిటీ పరిధిలోకి తీసుకొచ్చేలా చట్టం ఉంది.
అథారిటీనే భూమి సంబంధిత పన్నులు, ఫీజులు, సొమ్ము వసూళ్లు చేసేలా చట్టంలో క్లాజులు పొందుపరచబడ్డాయి. ఇక స్థానిక సంస్థల పరిధిలో ఉండే రెవెన్యూ సేవలు కూడా అథారిటీ పరిధిలోకే తీసుకువస్తారు. ఈ సంస్థే ఫీజులు వసూలు చేసి తమ అవసరాలకు పోను మిగిలినవి ఆయా సంస్థలకు సర్దుబాటు చేస్తుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అథారిటీని తీసుకొస్తారు. ఈ అథారిటీ కనుక వచ్చింది అంటే ఇక మన పత్రాలన్నీ కూడా ఆ అథారిటీ దగ్గరే ఉంటాయి. మనకు మాత్రం జిరాక్స్లు ఇస్తారు. మనం ఆ పత్రాలను మళ్ళీ తీసుకోవాలి అంటే మనం ఆ అథారిటీకి డబ్బులు వెచ్చించాల్సిందే అంటూ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసలు ప్రజలకి నష్టం కలిగించేదిలా ఉంది, ప్రజలను ఇబ్బందులకు గురి చేసేదిలా ఉంది. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూమి సమస్యలను పరిష్కరించేదానిలాగో లేదంటే భూమి మీద సర్వ హక్కులు రైతులకు చెందేలా చేసేలాగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది లేదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే ఒక అథారిటీ వస్తుంది. మన పత్రాలన్నీ కూడా అథారిటీ చేతిలో ఉంటాయి. మనకి ఏదైనా అవసరం అయ్యి ఆ పత్రాలు తీసుకోవాలనుకుంటే అథారిటీకి మనం డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇబ్బంది తప్ప మరే ఉపయోగము లేదు అంటూ కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ఈ ఆర్టికల్ని అయితే రాయడం జరిగింది.